అసలు ఈ ఫంక్షన్ మెయిన్ మోటో ఇది. ఎందుకు అంటే చాలామంది యోగా టీచర్సు సంవత్సరాల తరబడి యోగా చేసుకెళ్ళిపోతూ ఉంటారు, యోగా ప్రాక్టీషనర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఒక రికగ్నిషన్ రాదు. ఈ రికగ్నిషన్ ఎప్పుడైతే లేదో ఆ ప్రొఫెషన్ అక్కడితో చనిపోతుంది. భారతదేశంలో అనేక కళలు మరుగైపోవడానికి కారణం ఏంటంటే గుర్తింపు లేకపోవటం. ఒక వ్యక్తి పలానా కళాకారుడిని గుర్తిస్తే ఇంప్రెస్ అయ్యి ఒక నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవుతుంది. మన ప్రధానమంత్రి మోడీ గారి పుణ్యం అంట యోగా డేని అంతర్జాతీయ దినం చేసాం. కానీ చాలామంది యోగా చేస్తారు కానీ పక్కడు కూడా తెలియదు. నా దగ్గర చాలా బెస్ట్ యోగా టీచర్స్ ఉన్నారు కానీ ఎవరికి తెలియదు. సో వాళ్ళందరినీ ఎతికి పట్టుకుని పైకి తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నంలో ఒక యాడ్ ఇస్తే 700 అప్లికేషన్లు వచ్చాయి. 700 అప్లికేషన్ ఫిల్టర్ చేస్తే ఒక 35 మాత్రం తీయగలిగాం. అంటే మా పారామీటర్స్ కొన్ని పెట్టుకున్నాం. కనీసం ఒక 50 సంవత్సరాలు, కనీసం 20 సంవత్సరాలు యోగా అనుభవం ఉన్నవాళ్ళు కొంతమంది, 10 సంవత్సరాలు కొంతమంది, 5 సంవత్సరాలు కొంతమంది, 20 సంవత్సరాలు చేసిన వాళ్ళందరినీ కూడా మేము పతంజలి అవార్డు అనౌన్స్ చేసాం. మోర్ దెన్ 5 years చేసిన వాళ్ళందరికీ యోగా రత్న అవార్డు ఇచ్చాం. మినిమం 3 years చేసిన వాళ్ళందరికీ కూడా పెరల్ అవార్డు ఇచ్చాం. సో దీంతోపాటు ఎన్నిటికి ప్రతి కార్యక్రమానికి కూడా తోడు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దే ఆర్ కాల్డ్ సంఘమిత్ర. సొసైటీ, పీపుల్, నేచర్ అన్నిటి కలిస్తేనే సంఘం. అలాంటి సంఘానికి కూడా 2 మిత్రులు ఉన్నారు. ఆ అవార్డులు కూడా ఇందులోనే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి దీంట్లో ఉన్నాయి. సో ఈ అవార్డ్స్ లిస్ట్ని ఓపెన్ చేయవలసిందిగా కోరుతాను. స్టార్ట్ విత్ సంఘమిత్ర అవార్డ్. సొసైటీకి అద్భుతమైన సర్వీస్ ఇస్తూ ఇందు గరుడు అందు లేడు సందేహం లేకుండా ఎందెందు వెతికినా ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఈరోజు అటువంటి వ్యక్తుల్లో మనం హానర్ చేసుకోబోయే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పట్టాభి రామారావు గారు. కె పట్టాభి రామారావు. పట్టాభి గారు ఎక్కడున్నారు? రావాల్సిన సేమకి. పట్టాభి గారు ఆయన ఎక్కడో మన సర్వీస్ చేయడానికి వెళ్ళిపోయి ఉంటారు. చూడండి ఇక్కడ పట్టాభి గారు. సార్ రిక్వెస్ట్ మన చీఫ్ గెస్ట్గా చేతుల మీదుగా తెచ్చి వీళ్ళకి. పట్టాభి గారు చాలా అద్భుతమైన సర్వీస్ ఉన్న పర్సన్. చాలా సంవత్సరాలుగా తెలిసి నిజంగానే చాలా అద్భుతమైన వ్యక్తిని ఎన్నుకున్నారు వీళ్ళు అనే సందేహం లేదు.